డాక్టర్ వచ్చేసి మా పిల్లలకి మిల్క్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయమని చెప్పారనమాట. ఊరికే కాఫ్ దాని వల్లనే వస్తుందని చెప్పారు. సో ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి ఐస్ క్రీమ్ తినకుండా పిల్లలు ఎవరుంటారు చెప్పండి. ఇంకా నాకు ఇది ఒక పెద్ద హెడేక్ లాగా అయిపోయింది. ఎందుకంటే హోల్ ఇయర్లో ఓన్లీ వాళ్ళు సమ్మర్లోనే ఐస్ క్రీమ్ తింటారు. మిగతా టైంలో అస్సలు ఐస్ క్రీమ్ జోలికే వెళ్ళరనమాట మా పిల్లలు. ఓన్లీ ఏప్రిల్ అండ్ మేలో ఎంజాయ్ చేస్తారు అంతే. సో ఇప్పుడు నేనేం చేసినానంటే దానికి బదులుగా లైక్ ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే పెట్టలేము, ఎప్పుడన్నా ఒకసారి తినిపిస్తాను, మొత్తానికి అయితే బంద్ చేయలేను. ఇంకా దానికి బదులుగా నేనేం చేసినానంటే ఎపిగామియోది యోగట్ ఉంటుంది కదా, సో అది తీసుకున్నాను. మీరు ఏ కంపెనీదైనా వాడచ్చు, బట్ ఇది అనేది చాలా టెక్స్చర్ చాలా బాగుంటుంది, క్రీమీగా ఉంటుంది అనమాట. సో ఐస్ క్రీమ్ అంటే నమ్మేస్తారు అట్లా ఉంటుంది అనమాట. సో ఇది తీసుకొని ఒక 2 to 3 స్కూప్స్ తీసుకొని అందులో మ్యూస్లీ వేయండి. మ్యూస్లీ వద్దు అనుకుంటే మీరు కార్న్ఫ్లెక్స్ యూస్ చేయొచ్చు, లేదంటే ఫ్రెష్లీ కట్ చేసుకున్న ఫ్రూట్స్, ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో కూడా మంచిగా చాప్ చేసుకొని వేసేసేయాలి. ఇలా వేసేసి మంచిగా కలుపుకొని నేను ఎక్స్ట్రా ఏమంటారు సీడ్స్ కూడా యాడ్ చేస్తాను, లైక్ ఫ్లాక్స్ సీడ్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ యాడ్ చేసి హనీ వేయాలి అంతే. షుగర్ అయితే అస్సలు వేయకండి ప్లీజ్. షుగర్ ఎంత కుదిరితే అంతా అవాయిడ్ చేయండి, పిల్లలకైనా సరే మీకైనా సరే. సో హనీ వేసేసి ఇట్లా ఎక్స్ట్రా పైనుంచి సీడ్స్ అన్ని వేసేసి మంచిగా మిక్స్ చేసి పిల్లలకి ఇచ్చేయాలన్నమాట. ఎంత టేస్టీగా ఉంటుందంటే నిజంగా చెప్తున్నాను, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. అసలు ఐస్ క్రీమ్ గుర్తురాదనమాట. మనకి కూడా స్వీట్ క్రేవింగ్ అయినప్పుడు ఇది తీసుకోవచ్చు, చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మీరే చూడొచ్చు మా చిన్నోడి ఎక్స్ప్రెషన్. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి, ఓకేనా? బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.